సాగర్గా పిలవబడే విద్యాసాగర్ రెడ్డి 1952 మార్చి 1 ఒక తెలుగు సినిమా దర్శకుడు. పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇతడు దర్శకత్వం వహించిన రామసక్కనోడు చిత్రానికి 3 నంది పురస్కారాలు లభించాయి. ఇతడు దాదాపు 30 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. శ్రీను వైట్ల లాంటి ఇతడి చాలా మంది శిష్యులు విజయవంతమైన దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. ఇతడు తెలుగు ఫిలిం అసోసియేషన్కు అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు. వీరిది మంగళగిరి వద్ద నిడమర్రు అనే గ్రామం. నాన్న నాగిరెడ్డి ఊరికి మున్సబుగా పనిచేస్తుండేవారు. ఇతడు 1952 మార్చి 1న పుట్టాడు. వీరికి విజయవాడలో గవర్నర్పేటలో ఆస్తులు ఉండేవి. అప్పట్లో మద్రాసులో చదువులు బావుంటాయన్న ఉద్దేశంతో అమ్మమ్మ, ఇతడు, అన్నయ్య, చెల్లెళ్ళు, తమ్ముళ్ళని తీసుకుని మద్రాసులో కాపురం పెట్టారు. మద్రాసులో తేనాంపేటలో ఉంటూ ఇతడు కేసరి హైస్కూల్లో చదువుకుంటూ ఉండేవాడు. పాఠశాలలో ఉండగా బయట కార్యక్రమాలలో చాలా చురుకుగా పాల్గొంటూ ఉండేవాడు. అప్పట్లో తెలుగు వాళ్లకి, తమిళ పిల్లలకి పెద్దగా పడేది కాదు. పైగా ఆంధ్ర నుంచి వచ్చే తెలుగు వాళ్లని లోకల్స్ బాగా ఏడిపించడానికి ప్రయత్నించేవాళ్లు. అలాంటి వాటిని వ్యతిరేకిస్తూ అక్కడికి వచ్చిన తెలుగు పిల్లలకి భరోసాగా ఉండేవాళ్లు. అల్లు అరవింద్ అప్పట్లో వీరికి సీనియర్. ఇంకా చాలా మంది సినిమా వాళ్ల పిల్లలు వీరి స్కూల్లోనే చదువుకుంటూ ఉండేవాళ్లు. 1969 మే నెలలో ఎస్ఎల్సీ పాసయ్యాడు. అయితే తరువాత చదువుల మీద అంత ఆసక్తి చూపించలేదు. అలా ఖాళీగా తిరుగుతున్న ఇతడిని ఎక్కడైనా సెటిల్ చెయ్యాలని వీరి కుటుంబానికి సన్నిహితుడైన ఒక పెద్ద మనిషి, నీ అమ్మ ఓ రోజు అడిగిందట. బాబూ, నువ్వేదో సినిమాల్లో ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావట గదా, మా సాగర్ ఖాళీగా ఉన్నాడు. వాడికి నీతోబాటు ఎక్కడైనా చిన్న అవకాశం ఇప్పించరాదు అని. దానికతను అమ్మా, ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో చేరాలంటే చాలా మంచి గుణాలు ఉండాలి. సహనం, ఓర్చు, అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉండాలి. మీవాడిలా దూకుడు స్వభావం ఉన్నవాళ్లు అక్కడ ఇమడలేరు అని ఇతడి గురించి ఒక ఉచిత సర్టిఫికెట్ ఇచ్చి వెళ్లాడట. మొదటి సినిమా. ఆ రోజు రాత్రి ఇతడు ఇంటికి తిరిగి వచ్చాక అమ్మని చూస్తే ఎందుకో చాలా దిగులుగా ఉన్నట్లనిపించి అడిగాడు, అమ్మా ఏం జరిగింది? ఎందుకలా డల్గా ఉన్నావు అని. ఇంతకాలం నీ గురించి తెలియని విషయాలు చాలా తెలుసుకున్నానురా అంటూ జరిగిన విషయానికి చెప్పి నీకు అవకాశం రాలేదన్న బాధకంటే నిన్ను అతను నానా మాటలు అన్నందుకు చాలా బాధ వేసింది అంది. ఆ మాటలు ఇతడిలో పట్టుదల పెంచాయి. ఇతడిని ఎందుకూ పనికిరానన్న పెద్ద మనిషి పనిచేసే సినీ ఎడిటింగ్ డిపార్ట్మెంట్లోనే చేరి మంచి పేరు తెచ్చుకుని ఆ పెద్ద మనిషికి గుణపాఠం నేర్చాలి అనుకున్నాడు. ఇతడికున్న పరిచయాలతో అప్పట్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మధు పిక్చర్స్ మల్లికార్జునరావు తమ్ముడు శ్రీహరి గారి వద్ద ఇంటిగౌరవం అనే సినిమాకి ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో సహాయకుడిగా చేరాడు. సరిగ్గా చెప్పాలంటే చలనచిత్ర రంగంలో ఇతడి మొట్టమొదటి సినిమా ఇంటిగౌరవం అవుతుంది. పట్టుదలతో చేరాడు కాబట్టి రోజుకి దాదాపు 18 గంటలు కష్టపడి పనిచేసేవాడు. అక్కడే ఎడిటింగ్ రూమ్ ఇన్ ఛార్జ్గా కూడా ఇతడినే ఉండమనడంతో కేవలం శ్రీహరి సినిమాలే కాకుండా అక్కడ ఎడిటింగ్ జరిగే అన్ని సినిమాలకి సహాయకుడిగా ఉంటూ అన్ని మెలకువలు నేర్చుకుంటున్నాడు. అనుకుంటున్న సమయంలో ఒక ఆటంకం ఎదురైంది. ఒకప్పుడు ఇతడిని ఎందుకూ పనికిరానన్న పెద్ద మనిషే మళ్లీ ఇతడి గురువుగారి వద్దకు వచ్చాడు. ఇతడి గురువుగారికి మధ్య 2 మెట్లు ఉన్నాయి. మధ్యలో ఇతడు వచ్చి చేరి మంచి పేరు తెచ్చుకుంటున్న సాగర్ని ఎలా అనగదొక్కాలా అని ప్రయత్నాలు మొదలు పెట్టాడు. సాగర్లో రోషం పెరిగింది. స్కూలు సమయంలోనే ఎన్నో పోలిటిక్స్లో తిరిగిన వాడిని చివరికి వీడి పోలిటిక్స్కి బలికావడమా అనిపించి ఆ పనికి ఉద్వాసన చెప్పేశాడు. ఆ విధంగా ఇతడి మొదటి చలనచిత్ర రంగప్రవేశం 18 నెలల తర్వాత తాత్కాలికంగా ఆగిపోయింది. మళ్లీ రోడ్డుమీద పడ్డాడు. ఇంటి వద్ద నుంచి డబ్బులు వస్తాయి. అమ్మ వాళ్లంతా మద్రాసులోనే ఉన్నారు కాబట్టి దేనికి ఇబ్బంది అంటూ ఏమీ లేదు. అలా ఉండగా అప్పటి ప్రముఖ నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య గారి అబ్బాయి ఇతడికి మిత్రుడు. ఒకసారి కనబడి సాగర్, ఏం చేస్తున్నావు అని అడిగాడు. విషయానికి చెప్పాడు. ఖాళీగా ఎందుకు నాన్నగారు ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు, అందులో దర్శకత్వ శాఖలో చేరు అని సలహా ఇచ్చి ఇతడిని డైరెక్టర్ వద్దకి తీసుకెళ్లాడు. సినిమా పేరు ముహమ్మద్ బిన్ తుగ్లక్. దర్శకుడు బివి ప్రసాద్. అప్పటికే సాగర్ వాళ్ల అన్నయ్య బిహెచ్ రెడ్డి బివి ప్రసాద్ వద్ద అమ్మ కోసం అనే సినిమాకి సహాయకుడిగా పనిచేసి ఉన్నాడు కాబట్టి సాగర్కి ఆయన వద్ద సహాయకుడిగా పనిచేసే అవకాశం తేలికగానే దొరికింది. ఒక విధంగా చెప్పాలంటే దర్శకత్వ శాఖలో సాగర్ మొదటి సినిమా ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆ విధంగా దర్శకత్వ శాఖలో ఇతడి ప్రస్థానం మొదలైంది. వీరి గురువుగారు బివి ప్రసాద్ గారి వద్దనే నీడలేని ఆడది మొదలుకొని చాలా సినిమాలకి సహాయకుడిగా చేసూ సహాయ దర్శకుడు స్థాయికి చేరుకున్నాడు. వారి వద్ద ఇతడు సహాయ దర్శకుడుగా చేసిన చివరి సినిమా నాయుడుగారి అబ్బాయి అలానే కోదండరామిరెడ్డి వద్ద కిరాయి కోటిగాడు ఇతడు సహాయ దర్శకుడుగా చేసిన చివరి సినిమా. ఈ విధంగా 12 నుండి 13 ఏళ్లు గడిచాయి.
ఇన్ని సంవత్సరాల్లో చాలాసార్లు చాలామంది మిత్రులు ఇతడితో సినిమాలు తీయాలని ఇతడి వద్దకి వచ్చారు, కానీ సాగరే వాళ్లని ఇంకా నాకు సొంతంగా డైరెక్షన్ చేసే మెచ్యూరిటీ రాలేదు. సేఫ్గా ఉండడానికి వేరే పెద్ద డైరెక్టర్తో తీయండి అని రికమెండ్ చేసే వేరే వాళ్లతో డైరెక్ట్ చేయించి మొత్తం ప్రాజెక్ట్లో సహాయం చేస్తుండేవాడు. 1980 మొదట్లో కృష్ణగారితో ఎక్కువ సినిమాలకి చేస్తున్నప్పుడే నేను డైరెక్షన్ చెయ్యగలనన్న నమ్మకం కలిగాక నటశేఖర సవాల్ అనే కథ సిద్ధం చేసుకుని కృష్ణగారిని కలవడం జరిగింది. కిరాయి కోటిగాడు హిట్ తర్వాత ఆయన చాలా బిజీ అవడంతో కొంతకాలం ఆగమని చెప్పారు. ఇంతలో విజయనిర్మల గారి వద్ద సహాయకుడిగా ఉండే విఠల్ వచ్చి, సాగర్, నువ్వు కృష్ణగారితో సినిమాకి ప్రయత్నిస్తున్నావని తెలిసింది. ఆయన ఇంకా డేట్స్ ఇవ్వలేదు, కాబట్టి ఈలోగా నరేష్ హీరోగా నాకో సినిమా చేసిపెట్టు అని అడిగాడు. ఆ విధంగా మొదలైంది ఇతడి దర్శకత్వంలో మొదటి సినిమా రాకాసిలోయ. విజయ నరేష్, విజయశాంతి, రాజేష్, ముచ్చర్ల అరుణ, రంగనాథ్, దీప. మొదటిది ఎలాంటి సినిమా తీయాలి అనుకున్నప్పుడు కమర్షియల్గా సేఫ్ కావాలంటే యాక్షన్ సినిమానే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. అయితే యాక్షన్తో బాటు సాహసం కూడా తోడైతే బావుటుందని రాకాసిలోయ సినిమా ఎన్నుకోవడం జరిగింది. ఈ రాకాసిలోయ కథ వెనుక ఒక చిన్న తమాషా ఉంది. వీరు స్కూలు రోజుల్లో చదువుకునేప్పుడు చందమామలో చదివిన సీరియల్ పేరు రాకాసిలోయ. సినిమా దర్శకత్వం ఇలాంటివేమీ తెలియని రోజుల్లోనే స్కూలు పిల్లలం అంతా కలిసి, అరే ఎప్పటికైనా మనం పెద్దవాళ్లమయ్యాక ఈ సీరియల్ని సినిమాగా తీయాలిరా అనుకునేవాళ్లు. అయితే చిన్న వయసులో వీరికో అనుమానం వచ్చింది. మరి రాకాసిలోయ సినిమా తీయాలంటే చందమామ బొమ్మల్లో ఉన్న దృఢకాయులైన రాక్షసులు కావాలి కదా, మరి వాళ్లని వెదికి తెచ్చినా వాళ్లని ఎలా మచ్చిక చేసుకుని యాక్షన్ చేయించాలో అని అనుమానం వస్తే మాలో ఒకడు, ఓ రే, మనం విజయ గార్డెన్ మొత్తం అద్దెకి తీసుకుని పైన మొత్తం రూఫ్ వేయించేద్దాం. ఈ రాకాసిలోయ రాక్షసుల్ని అందులో పెట్టి పైనుంచి హెలికాప్టర్స్తో ఆహారం వేయిద్దాం. కెమెరాలు కూడా పైనుంచి లోనికి పంపించి చిత్రీకరణ చెయ్యాలి అన్నాడు. అలా ఉండేవి చిన్నతనంలో వీరి ఆలోచనలు. అయితే ఈ రాకాసిలోయకి చిన్నప్పటి చందమామ రాకాసిలోయ కథకి సంబంధం లేదు. సినిమా విజయవంతంగా పూర్తి 1983లో విడుదలై వాణిజ్యపరంగా విజయాన్ని నమోదు చేసుకుంది. అది దర్శకుడిగా ఇతడి మొదటి సినిమా అనుభవం. తరువాత వెంటనే సుమన్ తల్వార్, భానుచందర్ కాంబినేషన్తో డాకు అనే సినిమా తీశాడు. ఒక ఆంగ్ల సినిమా స్ఫూర్తిగా తీసిన ఆ సినిమా కూడా విజయవంతమైనది. అప్పుడు ఒక పొరబాటు చేశాడు. ఇతడే నిర్మాతగా కూడా మారిన నరేష్ మనోచిత్రల కాంబినేషన్తో 1986లో మా వారి గోల అనే కామెడీ సినిమా తీశాడు. ఘోరంగా విఫలమైన ఆ సినిమా ఇతడికి పెద్ద సెట్ బాక్. నిర్మాతని కూడా ఇతడే అవడం వల్ల తరువాత చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. సినిమా ఫెయిలైతే నిర్మాత బాధలు ఎలా ఉంటాయో అప్పుడు తెలిసింది. సినిమా ఫెయిలైతే దర్శకుడు కష్టపడి ఎలాగైనా మరో ఛాన్స్ తెచ్చుకోవచ్చు, కానీ నిర్మాత దెబ్బతింటే కోలుకోవడం చాలా కష్టమని స్వయంగా తెలుసుకున్నాక ఇంక నేను సినిమాలు ఎలానూ తీయలేను, కాకుంటే డైరెక్షన్ చేసి మరొకరిని ఇరుకున పెట్టడం మంచిది కాదని ఒక నిర్ణయానికి వచ్చి సన్యాసం చేశాను. అలా 3 ఏళ్లు గడిచాక జయసింహారెడ్డి అని చాలా మంచి మిత్రుడు, ఇతడి శ్రేయోభిలాషి, ఒకసారి కలిసి, సాగర్, నువ్వు యాక్షన్ సినిమాలు తీసి సక్సెస్ అయ్యావు, అనవసరంగా కామెడీ తీసి చేతులు కాల్చుకున్నావు, మళ్ళీ యాక్షన్ ఎందుకు ట్రై చెయ్యకూడదు అని ఇతడిలో ఆత్మవిశ్వాసాన్ని నూరిపోశాడు. ఆ ప్రోద్బలంతో 1989 ప్రాంతాల్లో భానుచందర్తో స్టూవర్టుపురం దొంగలు అనే సినిమా తీశాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇతడి సెకండ్ ఇన్నింగ్స్లో మొదటి సినిమా ఈ స్టూవర్టుపురం దొంగలు. ఈ చిత్రం 1990 జనవరి 9న రిలీజ్ అయింది. అంతకు వారం ముందే చిరంజీవి స్టూవర్టుపురం పోలీసు స్టేషన్ విడుదలైంది. ఆ సమయంలో అటూ ఇటూగా అదే టైటిల్తో ఉన్న వీరి చిన్న సినిమా రిలీజ్ చెయ్యడం సాహసమే, కాని అనూహ్యంగా వీరి సినిమా ఘన విజయం సాధించింది. అప్పట్లో ఒక పేపర్ వాళ్లు 4 దొంగల్ని చూసి పారిపోయిన పోలీసులు అని రాసింది కూడా. ఈ విధంగా 1990లో సెకండ్ ఇన్నింగ్స్లో లభించిన స్టూవర్టుపురం దొంగలు విజయం తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. తరువాత ఇతడు తీసిన సినిమాలన్నీ అసభ్యతకి తావు లేకుండా కుటుంబ కథా చిత్రాలుగా పేరు తెచ్చుకోవడం ఇతడికెంతో తృప్తినిచ్చింది. అలానే ఇతని వద్ద శిష్యరికం చేసి ఈ తరంలో ఘన విజయాలు సాధిస్తున్న యువ దర్శకుల్ని గమనించినప్పుడు కూడా ఇతడికి ఎంతో ఆనందంగా ఉంటుంది. దర్శకత్వం వహించిన చిత్రాలు: ఖైదీ బ్రదర్స్ 2002, యాక్షన్ Nem.1 2002, అన్వేషణ 2002, అమ్మదొంగ 1995, రామసక్కనుడు 1999, ఓసినా మరదల 1997, స్టూవర్టుపురం దొంగలు 1991, సూపర్ హిట్ డాకు. రాకాసిలోయ మొదటి చిత్రం మరణం మార్చు
సాగర్ అనారోగ్యంతో బాధపడుతూ 2023 ఫిబ్రవరి 2న చెన్నైలోని తన నివాసంలో మరణించాడు.